నాకైతే అస్సలు తెలియట్లేదు ఎందుకు ఫారినర్స్ కింద బిల్ వేసేస్తున్నారో. ఫైనల్లీ డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. డే 2 ఇప్పుడు మనం బెంగళూరు నుంచి మైసూర్ ప్యాలెస్ ఇదంతా వెళ్తాం. లగేజ్ అయితే చాలా గట్టి ప్యాక్ చేసాం, ఎందుకంటే డే 1లో ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు కదా. ఓకే, సీ యూ దేర్. నైట్ స్టే అయితే మనం శ్రీకాళహస్తిలో ఉన్నాం. అదిగో శ్రీకాళహస్తి గుడి. ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. దారిలో అలా ఆగి గోలీ సోడా తాగి మా ఆయనకు ఒక 500 చదివించి బెంగళూరు ఎంటర్ అవగానే స్వాతి ఆతిథ్యం పుచ్చుకొని ట్రావెలింగ్కి మీల్సే ముఖ్యం అని చెప్పి ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకొని పుష్కలంగా తినేసి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. బెంగళూరు ట్రాఫిక్ ఉంది భయ్యా, హైదరాబాద్ని చూసి ఎప్పుడు ట్రాఫిక్ అనుకున్నాం. లిటరల్లీ మేము మైసూర్ హైవే ఎక్కడానికి బెంగళూరు క్రాస్ అయ్యి బెంగళూరులోనే ఒక 3 అవర్స్ చక్కర్లు కొట్టాం. అంటే మాకు రూట్ తెలియట్లా, గూగుల్ మ్యాప్స్ ఏమో ఏదేదో ఎక్కిస్తుంది. హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఎలా ఉంటుందో బెంగళూరులో ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఎక్స్ప్రెస్ రోడ్ ఎక్కాలి. బెంగళూరు ట్రాఫిక్ రూల్స్ చూడండి, చిన్న బాబుకి కూడా హెల్మెట్, స్టెన్సుడ్ బైక్ మీద ఉన్న ఇద్దరు వేసుకోవాలంటే హెల్మెట్. మొత్తానికి మైసూర్ అయితే అరైవ్ అయిపోయాం. అట్ నైట్ 8 o'clockకి అలా. ఇక్కడ గుర్రంబళ్ళు చూడండి, వింటేజ్ లుక్. మొత్తం మైసూర్ అంతా వింటేజ్ లుక్లోనే ఉంటాయి ఇల్లులు అవన్నీ. ఇక్కడ క్రౌడ్ చూడండి గురు, మైసూర్ ప్యాలెస్ దగ్గర నైట్ ఆ లైట్ షో చూడడానికంట కష్టం. నేనైతే గివప్ ఇస్తాను, నాకు వద్దు ఈ బతుకు. లాస్ట్ ఇయర్ ఇదే టైం మైసూర్ వచ్చా. సో ఇక్కడ నాకు స్టే ఒకటి తెలుసా, స్టేకి మొత్తం లగేజ్ అంతా దించాం లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. మన అదృష్టం అలా ఉంది. దట్స్ ఆల్ ఫర్ ఎపిసోడ్ 2. మీకు డే 3లో మైసూర్ ప్యాలెస్ అండ్ బందుపూర్ ఫారెస్ట్ మన కళ్ళ ముందే యానిమల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మినీ సఫారీ టైప్. మనం ఆ ఫారెస్ట్ క్రాస్ అయ్యి ఊటీకి వెళ్తాం, ఊటీ నుంచి కూనూరు. దట్స్ ఆల్ ఫర్ డే 2. గుడ్ నైట్, సీ యూ.